హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో 3 ఫేస్ వైరింగ్ ఎలా చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు కానీ నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు 3 ఫేస్ వైరింగ్ చేయడానికి మనకి మీటర్ ఉంటుంది, 3 ఫేస్ సంబంధించిన మీటర్ ఒకటి ఉంటుంది. తర్వాత ఒక 3 ఫేస్ సంబంధించి ఒక 60 amps కానీ 63 amps కానీ లేకపోతే 40 amps కానీ ఫీజులు ఒక 3 ఫీజులు ఉంటాయి. అదే విధంగా ఒక న్యూట్రల్ లింక్ అయితే మనకు ఉండటం జరుగుతుంది. ఇది ఎక్కడ మనం చూస్తామంటే పెద్ద అపార్ట్మెంట్లు ఉంటుంటాయి. పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నప్పుడు ఆ అపార్ట్మెంట్ కి ఆ అపార్ట్మెంట్ లో చాలా ఫ్లాట్లు ఉంటాయి కదా. ఒక ఫ్లాట్ కి 3 ఫేస్ వైరింగ్, ఒక 3 bedroom ఫ్లాట్ ఉన్న, 2 bedroom ఫ్లాట్ ఉన్న సిటీల్లో ఆ త్రీ ఫేస్ నే వాళ్ళు ఉపయోగిస్తారనమాట. అది మనం కింద ఒక ప్యానల్ ఉంటుంది, కింద ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది. ఆ ప్యానల్ బోర్డు లో ఎవరి మీటర్, ఏ ప్లాటిక్ మీటర్ ఆ ప్లాటిక్ సపరేట్ గా ఉంటుంది. ఆ మీటర్ కింద భాగంలో మనకు కనబడుతున్న ఈ 3 ఫీజులు ఉంటాయి. అదే విధంగా మనకి న్యూట్రల్ లింక్ కూడా ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ వైరింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆ డయాగ్రామ్ వేసి మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను. ఇంతవరకు మన ఛానల్లో సింగిల్ ఫేస్ వైరింగ్ వరకే చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా మనం 3 ఫేస్ వైరింగ్ గురించి కూడా మన ఛానల్లో చేస్తున్నాం. కాబట్టి 3 ఫేస్ వైరింగ్ మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చూడండి, చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ వీడియో ఎక్కువ నేను లెంత్ గా చేయను, చాలా తొందరగానే క్లోజ్ చేస్తాను. మీరు జాగ్రత్తగా చూస్తారంటే మీకు ఖచ్చితంగా ఈ 3 ఫేస్ వైరింగ్ అనేది అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మీటర్ కి మనకి పోల్ నుంచి 4 లైన్లు వస్తాయి. చూడండి, మొదటి న్యూట్రల్ లింక్ అన్నమాట, మనకి న్యూట్రల్ లో కనెక్ట్ అయింది, పోల్ నుంచి వచ్చేది. అదే విధంగా బి అంటే బ్లూ కలర్ ఫేస్, ఎల్లో కలర్ ప్లేస్, అదే విధంగా రెడ్ కలర్ ఫేస్ అన్నమాట. రెడ్, ఎల్లో, బ్లాక్, ఈ రెడ్, ఎల్లో, బ్లూ, ఈ 3 అనేవి ఫేసులు. ఈ ఒక్కటే న్యూట్రల్ ఉంటుంది. మన సింగిల్ ఫేస్ వచ్చేటట్టుకి మనకి మీటర్ కి 2 వైర్లే వచ్చాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, బ్లూ గానీ, ఎల్లో గానీ, రెడ్ గానీ ఏదైనా మనం కావచ్చు, వైర్ వేసుకోవచ్చు. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రలే వచ్చింది. కానీ ఇక్కడైతే మాత్రం 3 ఫేసులు వస్తాయి. ఈ 3 ఫేసులు ప్లస్ ఒక న్యూట్రల్ వస్తుంది అన్నమాట. ఇది అది డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీటర్ వరకు అయితే కనెక్షన్ చేస్తారు. పోల్ నుంచి మీటర్ వరకు కనెక్షన్ చేస్తారు. ఈ మీటర్ తర్వాత ఏదైతే ఉందో మనం కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, ముందుగా ఈ మీటర్ నుంచి వచ్చే అవుట్, ఇది ఇన్కమింగ్ వాళ్ళు ఇచ్చేస్తారు, అవుట్ మనం ఇవ్వాలి. రెడ్ ఫేస్ వచ్చి ఈ ఒక్క ఫీజ్ లో కనెక్ట్ అవుతుంది. ఇది 63 amps కానివ్వండి, 40 amps ఫీజ్ లో మనకి పై భాగంలో కనెక్ట్ అవుతుంది. అదే విధంగా ఎల్లో ఫేస్ వచ్చేసి కూడా మనకి ఈ ఫీజ్ లో కనెక్ట్ అవుతుంది. అదే విధంగా బ్లూ, ఈ ఫేస్ వచ్చి కూడా మనకి ఈ ఫీజ్ లో కనెక్ట్ అవడం అయితే జరుగుతుంది. అదే విధంగా మనకి న్యూట్రల్ లింక్ ఉంది. ఈ న్యూట్రల్ వచ్చి ఈ న్యూట్రల్ లింక్ లో, ఈ న్యూట్రల్ వైర్ వచ్చి న్యూట్రల్ లింక్ లో కనెక్ట్ అవుతుంది. ఇది మనము ఇలా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీటర్ తర్వాత మనం ఇది కనెక్ట్ చేయాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ నుంచి ఇది మనం అపార్ట్మెంట్ చెప్పుకున్నాం కదా, ఇది ప్యానల్ డీపీ ఇది ఉండిపోతుంది. ఇక్కడ నుంచి ఏవైతుందో దీని నుంచి 4 వైర్లు, ఇది రెడ్ ఫేస్, ఎల్లో ఫేస్, బ్లూ ఫేస్, ఈ 3 వైర్లు ప్లస్ ఈ న్యూట్రల్, ఈ 4 వైర్లు ఇక్కడ నుంచి ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫ్లాట్ లోపలికి వెళ్తాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆ ఫ్లాట్ లో ఒక డీబీ ఉంది, 6 డీబీ ఉంది అనుకోండి. దాంట్లో ఒక 4 pole MCB 63 కానివ్వండి, 40 amps కానీ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, 4 pole MCB. అదే విధంగా కొన్ని ఎంసీబీలు తీసుకున్నాం, అంటే 4 అంటే 3 ఫేసులు డివైడ్ చేయడానికి 12 ఎంసీబీలు తీసుకున్నాం. ఈ విధంగా ఒక డీపీ బాక్స్ ఉంటే ఆ ఫ్లాట్ లో వీటికి ఎక్కడికి వైర్లు వెళ్తాయంటే, చూడండి, ఇప్పుడు ఈ రెడ్ ఫేస్ కట్అవుట్ నుంచి ఒక వైర్ వచ్చి మనకి ఈ ఎంసీబీలో, ఈ 4 pole ఎంసీబీ ఏదైతే ఉందో కింద భాగంలో కనెక్ట్ అవుతుంది. అదే విధంగా వై ఫేస్ నుంచి కూడా వచ్చి ఈ 4 pole ఎంసీబీ కింద భాగంలో కనెక్ట్ అవుతుంది. అదే విధంగా బ్లూ ఫేస్ నుంచి వచ్చి మనకి ఈ 63 amps 4 pole MCB లో కింద భాగంలో కనెక్ట్ అవుతుంది. అదే విధంగా
న్యూట్రల్ నుంచి వచ్చి ఈ చివరి ఏదైతే లాస్ట్ పోర్ట్ ఉందో అందులో 4 పోల్ ఎంసీబీలో కనెక్ట్ అవుతుంది. ఇవి మనకి ఈ ఫీజు నుంచి ఏదైతే వైర్స్ వస్తున్నాయో ఈ ఫీజు నుంచి మన అపార్ట్మెంట్ లోపల ఉండే డిపి బాక్స్ వరకు అయితే ఇది కనెక్షన్. దీని తర్వాత ఎలా డివైడ్ అవుతుందంటే ఈ మొదటిది ఏదైతే ఈ రెడ్ పేస్ అనుకున్నాం కదా, దీని నుంచి వచ్చే వైర్ ఏమైతే ఉందో ఇది ఈ 4 ఎంసీబీలు, ఇది ఆర్ పేస్ అనమాట. ఈ 4 ఎంసీబీలు కింద భాగంలో కనెక్ట్ అవుతుంది. అదే విధంగా ఎల్లోది వచ్చి ఈ 4 ఎంసీబీలు కింద భాగంలో కనెక్ట్ అవుతుంది. అదే విధంగా బ్లూ పేస్ వచ్చి ఈ 4 ఎంసీబీలు కింద భాగంలో కనెక్ట్ అవుతుంది. చూడండి, ఇదొక పేస్ కి డివైడ్ చేసాం, ఇదొక పేస్ కి డివైడ్ చేసాం, ఇదొక పేస్ కి డివైడ్ చేసాం. ఈ 3 పేస్ ని మనం డివైడ్ చేయడమే. వైరింగ్ అంతా సింగిల్ పేస్ లాగే ఉంటుంది. మీరు 3 పేస్ అంటే గాబర్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ న్యూట్రల్ వైర్ వచ్చేసి మనకి పైన న్యూట్రల్ లింక్ ఉంది, న్యూట్రల్ బస్ బార్ ఉంది. ఈ న్యూట్రల్ బస్ బార్ లో కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఈ డిబి అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు కాబట్టి మనం ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇది 4 పోల్ ఎంసీబీ. ఈ 4 పోల్ 63 యాంప్స్ నుంచి ఇదొక పేస్ కి ఇచ్చాం ఈ 4 ఎంసీబీలు, ఈ 4 ఎంసీలు ఒక పేస్ కి ఇచ్చాం, ఈ 4 ఎంసీబీలు ఒక పేస్ కి ఇచ్చాం. మన ఇంటిలో దీని తర్వాత నేను 3 బెడ్రూమ్లు వేసి ఏ విధంగా డివైడ్ చేయాలో దీని తర్వాత వీడియోలు నేను మీకు చూపిస్తాను. ఎలా అంటే దీని నుంచి రెడ్ ఉందనుకోండి, ఈ రెడ్ లో 4 ఎంసీబీలు ఉన్నాయి. ఇది ఆల్ లో లైటింగ్ ఒక ఎంసీబీ పెట్టేస్తాం. లేకపోతే దీని నుంచి ఆల్ లో ఏసీకి ఒకటి ఇస్తాం. ఆల్ లో ఉండే పెద్దవాళ్ళు అయితే 2 ఏసీలకి 2 ఎంసీలు సపరేట్ ఇస్తాం. ఇక్కడ 3 బెడ్రూమ్లు అనుకుంటే ఒక బెడ్రూమ్ కి ఒక గీజర్ కి ఒక ఏసీకి ఎంసీబీ ఇస్తాం. అదే విధంగా ఒక బెడ్రూమ్ కి లైటింగ్ ఒక ఎంసీబీ ఇస్తాం. ఈ విధంగా మనం సపరేట్ గా డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు లోడ్ అనేది ఎక్కువ పడదు. సింగిల్ పేస్ లో ఏముంటుందంటే కేవలం ఒకటే పేస్ కింద వస్తుంది, మనం మిగతావన్నీ పైన ఎంసీబీ ఇస్తాం. ఇందులో 3 పేస్ వచ్చేటడికి ఈ 3 పేస్ ని మనం డివైడ్ చేస్తున్నాం. వైరింగ్ అంతా ఇక్కడ నుంచి దీని తర్వాత నుంచి వైరింగ్ అంతా సింగిల్ పేస్ వైరింగే ఉంటుంది. ఇక్కడికి ఏదైతే ఉంటుందో ఇది 3 పేస్. ఇక్కడ నుంచి దీని తర్వాత ఏదైతే ఉంటుందో సింగిల్ పేస్ వైరింగ్ మాదిరిగానే ఉంటుంది. దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. 3 పేస్ వైరింగ్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. 3 పేస్ వైరింగ్ చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. మనం లిస్ట్ కోసం చేసుకోవడం వస్తే చాలా అంటే చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్ గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని వేరొకరికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.